మనకు చిన్నప్పటి నుంచి మన పెద్దవాళ్ళు చెప్తుంటే ఉండేవాళ్ళు ఏంటంటే చెవులు క్లీన్ చేసుకోవాలని, చెవులో వ్యాక్స్ ఉంటే అంటే వ్యాక్స్ అంటే గులిమి అది ఉంటే అది డర్టీ అని తీసేయాలని. కానీ యాక్చువల్గా గులిమి అనేది మనకి న్యాచురల్ యాంటీబయాటిక్ లాగా మనకి చెవుల్లోకి ఇన్ఫెక్షన్స్ రాకుండా కాపాడుతుంది. గులిమిని మనం తీసేయాల్సిన పని లేదు. తీసేస్తే కనుక ఇన్ఫెక్షన్స్ ఇంకా ఎక్కువ అవుతాయి. ఎప్పుడన్నా గులిమితో ఇప్పుడు చెవి పూర్తిగా బ్లాక్ అయిపోతే ఆ టైంలో గులిమి తీసేసి డాక్టర్ గారు చూస్తారు. అది కూడా మీరు తీసేది కాదు, చెవులు ఏది సెల్ఫ్ సర్వీస్ ఏం లేదు, చెవులు న్యాచురల్గానే క్లీన్ అవుతుంటాయి. ఒకవేళ అవ్వకపోతే డాక్టర్ గారి సాయం మీరు తీసుకోవాలి. సో నేను చెప్పేది ఏంటంటే గులిమి అనేది చెడేం కాదు. చాలామంది ఇయర్ బడ్స్ వాడుతుంటారు, ఇది గులిమి తీసేయాలని అట్లా అని. ఇయర్ బడ్స్ చాలా ప్రమాదకరం. ఎందుకంటే అవి మీరు వాడితే చెవిలో పల్చటి చర్మం ఉంటుంది, ఆ చర్మాన్ని డ్యామేజ్ చేస్తే ఇన్ఫెక్షన్స్ వస్తుంటాయి. అంతేకాకుండా ఒకవేళ గులిమి ఉంటే దాన్ని మీరు ఇంకా లోపలికి పుష్ చేస్తారు. ఆ పుష్ చేసినప్పుడు ఏమవుతుందంటే లోపల ఇయర్ డ్రమ్ కర్ణబేరి ఉంటుంది, కర్ణబేరిని డ్యామేజ్ అవుతుంది, ఒక్కోసారి పగిలిపోతుంది కర్ణబేరి. దాన్ని మళ్ళీ రిపేర్ చేయాలంటే మళ్ళీ ఆపరేషన్లు అవన్నీ అవసరం అవుతాయి. అందుకని దయచేసి మీరు గులిమి గురించి వర్రీ అవ్వద్దు. ఒకవేళ ప్రాబ్లం ఉంటే డాక్టర్ దగ్గరికి వెళ్ళండి, డాక్టర్ గారు క్లీన్ చేస్తారు.